హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్లో మీ గురించి అలానే థర్డ్ పార్టీ వారి గురించి యూనివర్స్ ఏం చెప్పబోతున్నారు, అలానే థర్డ్ పార్టీ వారి విషయంలో మీ పర్సన్ హ్యాపీగా ఉంటున్నారా, అలానే మీరు దూరమయ్యాక హ్యాపీగా ఉంటున్నారా, అండ్ అలానే ఇక్కడ ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో మిమ్మల్ని ఎందుకు దూరం చేసుకున్నారు, ఈ థర్డ్ పార్టీ వారి గురించి మీ పర్సన్కి ఒక క్లారిటీ అన్నది ఉందా, అండ్ అలానే మీ గురించి ఏమైనా పాజిటివ్ థింగ్స్ ఏమైనా ఉంటున్నాయా, వీటికి సంబంధించి ఈ రీడింగ్లో అయితే ఉండబోతుంది. నేను ఇక్కడ డైస్ రీడింగ్ అయితే చేయడం అయితే జరుగుతుందండి. ఇవి మీకు సంబంధించిన ఎనర్జీస్ కార్డ్, ఇవేమో థర్డ్ పార్టీ వారికి సంబంధించిన ఎనర్జీస్ కార్డ్. ఏ విధంగా చేస్తామంటే డైస్ రీడింగు ఇవి సఫల్ చేసి 6 ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉంచుతానండి. ఇవి కూడా సఫల్స్ చేసి 6 ఎనర్జీస్ కార్డ్స్ కూడా ఉంచుతాను మీతో పాటు. ఇక్కడ డైస్ 3 టైమ్స్ అయితే తీస్తాను. అంటే యూనివర్స్ మీ గురించి ఈ థర్డ్ పార్టీ వారి గురించి అసలు ఏం చెప్పబోతుందో ముందు ఎనర్జీస్ అయితే చూడాలి. అంటే ఈ థర్డ్ పార్టీ వారు ఎలాంటి వారు, మీరు ఎలాంటి వారు ఎనర్జీస్ అయితే చూడాలండి. మొదటిగా మీ ఎనర్జీస్ అయితే చూద్దాం. యూనివర్స్ చూసే వ్యూవర్స్ గురించి మీరు ఇచ్చే సమాధానాలు. పేజ్ ఆఫ్ సోర్స్లో ఉంది కదండి, ఇవి సఫల్స్ చేసి నేను 6 ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉంచుతాను. చూసే వ్యూవర్స్ గురించి సిచ్యువేషన్స్, అంటే యూనివర్స్ మీ గురించి ఏం చెప్పాలి అనుకుంటున్నారు దీనికి సంబంధించి. 7 ఆఫ్ కప్స్ వాటంతట అవే పడింది. మీ గురించి యూనివర్స్ ఏం చెప్పాలి అనుకుంటుంది. ఒకటి, 2, 3, 4, 5, 6. 6 ఆఫ్ సోర్స్. మీ పర్సన్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయాక అసలు మీరు నార్మల్గా కనిపిస్తున్నారు, కానీ మీ గురించి మీకే తెలుసండి. చాలా విషయంలో మీరు సఫర్ అవ్వటం కానీ, అండ్ మీరు సాక్రిఫైస్ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. ఆర్థికంగా ఎదుగుదల లేదు, అండ్ ఎవరి సపోర్ట్ హెల్ప్ లేదు. మీ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే అందరికీ దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నారండి. ఆలోచన అయితే ఇలా కనిపిస్తుంది. ఎందుకంటే ఒంటరిగా ఉంటున్నారు. ఈ ఒంటరిలో అసలు మిమ్మల్ని పట్టించుకునేవారు కానీ, అసలు మీరు ఎంత ప్రేమించారో వారు కూడా మిమ్మల్ని పట్టించుకోకుండా మీ నుండి దూరం అయిపోయారని ఇలా మీరైతే బాధపడుతున్నారు. చూసేవాళ్ళకి నార్మల్గా కనిపిస్తున్నారు, కానీ మీ మనసులో ఎంత సఫర్ అవుతున్నారో మీకే తెలుసండి. మీరు ఒకటే ఆలోచించేస్తున్నారు, మీ గురించి ఎవరికి అవసరం లేనప్పుడు మీరు ఎవరి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా అని అందరికీ దూరంగా ఉండాలని మీరు ఆలోచన అయితే చేస్తున్నారు. అసలు యూనివర్స్ కూడా మీ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు ఎనర్జీస్ అయితే చూద్దాం. ఇక్కడ మీ ఎనర్జీస్ అయితే స్ప్రెడ్ చేశాను కదా, ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ వారి గురించి కూడా ఎనర్జీస్ చూద్దామండి. ఇవి స్ట్రెంగ్త్ ఎనర్జీస్ కార్డులో ఉన్నారు కదా, ఈ స్ట్రెంగ్త్ ఎనర్జీస్ కార్డులోని యూనివర్స్ కూడా వీరి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు మీలానే 6 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తాను. వ్యూవర్స్ గురించి అయితే బొటమ్ ఆఫ్ డెక్లో అలా వచ్చింది. ఇదేమో థర్డ్ పార్టీ వారి గురించి యూనివర్స్ చెప్పే సంఘటన అండి. ఇవి ఈ థర్డ్ పార్టీ వారి గురించి. మధ్య మధ్యలో తీస్తాను. 1, 2, 3, 4, 5, 6. ఈ థర్డ్ పార్టీ వారు వచ్చేసి ఎవరి గురించో ఫోకస్ చేస్తున్నారు.
వీరు వారి మనసులో ఒకరున్నారండి, మీ పర్సన్ అయితే కాదు. అంటే ఇక్కడ థర్డ్ పార్టీ వారి లైఫ్లో వేరే థర్డ్ పార్టీ వారు అయితే ఉన్నారు. ఇక్కడ మీ పర్సన్ విషయంలో ఒక క్లారిటీ అయితే ఉందండి. మీ పర్సన్ని వదిలించుకోవాలనుకుంటున్నారు. వారి మనసులో ఉన్న వారి గురించి ఎక్కువైతే ఆలోచిస్తున్నారు. ఇక్కడ మీ పర్సన్ గురించి అయితే వీరికైతే ఎలాంటి ఆలోచన అయితే లేదు. మీరేమనుకుంటున్నారు, మీ పర్సన్ మిమ్మల్ని పట్టించుకున్నప్పుడు ఇంకా మీరు అందరికీ దూరంగా ఉండాలనుకుంటున్నారు, దూరం అయిపోవాలనే ఆలోచన మీకైతే ఉంటే, వీరు వచ్చేసి వీరికి ఇష్టమైన వారి గురించి తెలుసుకోవాలని, అలానే మేబీ వారి పాస్ట్ పర్సన్ కావచ్చు, లేదంటే ఒక న్యూ పర్సన్ అయినా కావచ్చండి. వారు ఎవరి మీద ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. చూస్తారు కదా, ఇక్కడ మీ పర్సన్ విషయంలో వారికి ఏదో ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. డైస్లో కూడా ఎనర్జీస్ అయితే చూద్దాం. యూనివర్స్ చూసే వ్యూవర్స్ గురించి, అలానే ఈ థర్డ్ పార్టీ వారి గురించి మీరు ఇచ్చే సమాధానాలు. యూనివర్స్ ఇప్పుడు మీకు సమాధానాలు అయితే ఇస్తారు. 4 వచ్చిందండి. ఇది మీకు సంబంధించి, ఇది థర్డ్ పార్టీ వారికి సంబంధించి రీడింగ్ ఇస్తాను. ఇంకా 2 టైమ్స్ తీసేసి వ్యూవర్స్ గురించి, థర్డ్ పార్టీ వారి గురించి ఏం చెప్పాలి అనుకుంటున్నారు. 2 వచ్చింది. ఇది మీకు సంబంధించి, ఇది థర్డ్ పార్టీ వారి గురించి. వ్యూవర్స్ గురించి, థర్డ్ పార్టీ వారి గురించి. 6 వచ్చింది. 6లో ఉందో చూద్దాం. ఇది సిచ్యువేషన్. ఫస్ట్ ఈ కార్డ్ వచ్చింది, సెకండ్ అండ్ థర్డ్ వచ్చింది కదా. ఇవి కూడా ఏమున్నాయి చూద్దామండి. చూసారా, మీది హెరోఫైన్ ఎనర్జీస్, ఎంప్రెస్ వచ్చింది. అండ్ మీదేమో 3 ఆఫ్ పెంటికల్స్, ఇదేమో మనం ఇవి క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్స్గా తీసేద్దామండి. అసలు ఇక్కడ సిచ్యువేషన్స్ ఏం జరుగుతున్నాయంటే, యూనివర్స్ ఏం చెప్తున్నారంటే, మీకు ఒక పట్టుదల అయితే ఉందండి. ఆ పట్టుదల ఏంటి అంటే, మీ తప్పు లేదు. అసలు మీ పర్సన్ మీ లైఫ్లో నుండి దూరం అవ్వడానికి కారణమైతే మీరైతే కాదు. అసలు మీ పర్సన్ ఎవరి గురించి మీకు దూరం అయ్యారు, ఎవరి గురించి మాటలు విని మిమ్మల్ని బాధ పెడుతున్నారు. మీకైతే ఒక మొండి పట్టుదల అయితే ఉందండి. అసలు మీరు జీవితంలో గెలవాలి. ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో అసలు మీకు ఒక ఏంటంటే, ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో మీకు ఒక క్లారిటీ కావాలి. అంటే ఈ థర్డ్ పార్టీ వారి గురించి కదా మీ పర్సన్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టుకోవడం కానీ అండ్ దూరం అయిపోవడం కానీ జరిగింది కదా. యూనివర్స్ ఏం చెప్తుంది అంటే, జీవితంలో గెలిచేది మీరేనండి. ఇక్కడ మీ మొండి ధైర్యమే. మీ చుట్టూ ఉన్నవారు మీకు హోప్స్ ఇవ్వడం మానేసి, ఇది జరగదు అండ్ ఇది మర్చిపో, వదిలే అన్న విషయాలను కూడా మీరేమీ పట్టించుకోలేదు. మీకు ఒక స్టెబిలిటీ మైండ్ అయితే ఉంది. అంటే అనుకున్నది జరగాలి, చెయ్యాలి అన్న మైండ్ సెట్ ఇది మీకు ఉంది కదా. మీరైతే మీ పర్సన్ మీద నెగ్గుతారు. ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో వారిని ఏడిపించే విధంగా మీరైతే ఉండబోతారండి. ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో యూనివర్స్ ఏం చెప్తుంది అంటే, డెత్ కార్డ్ ఎనర్జీ వచ్చింది కదా. అంటే ఇక్కడ మీ పర్సన్ విషయంలో వారైతే రిలేషన్ అనేది ఎండ్ అయిపోతున్నట్టు కనిపిస్తుందండి. అంటే ఇక్కడ థర్డ్ పార్టీ వారు వచ్చేసి మీ పర్సన్ తోటి ఒక రిలేషన్ అనేది ఎండ్ అయిపోతుంది. మీరేమంటున్నారు, మీ పర్సన్ని దక్కించుకోవాలని మీరైతే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఈ థర్డ్ పార్టీ వారు వచ్చేసి ఈ రిలేషన్ అన్నది క్లోజ్ చేసేయాలి అనుకుంటున్నారు. నెక్స్ట్ 2వ ఎనర్జీస్ కార్డ్ వచ్చేసి, మీకు యూనివర్స్ ఏం చెప్తుందో తెలుసా. అసలు మీ విషయంలో ఒక డబ్బు పరమైన అవమాన సంఘటన అయితే మీరైతే ఎదుర్కొన్నారండి. ఆ ఎదుర్కొన్న సంఘటనలో ఈ 2వ ఎనర్జీస్ కార్డ్ చూస్తుంటే అసలు యూనివర్స్ మీకు ఏం చెప్పాలి అనుకుంటుందంటే, మీకు ఒక మనీ పరమైన విషయంలో ఒక స్టెబిలిటీ లైఫ్ అయితే ఉండబోతుందండి. ఇక్కడ మీ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఒక ఆర్థికపరమైన సమస్య అయితే మీరు ఎదుర్కొంటున్నారు కదా. అంటే మీకు లైఫ్ అన్నది నేర్పిస్తుందండి.
అయిన వారెవరు, కాని వారెవరు. ఇప్పుడు మీరు ఎంత ముభావంగా ఉన్నా సరే ఏమైంది అని అడిగేవారు మీ లైఫ్లో లేరు. ఎప్పుడైతే అందరి విషయంలో తెలుసుకోవడం కానీ అండ్ అవతల వారు ప్రవర్తించిన తీరు బట్టి మీరు ఒకటే నిర్ణయం ఉంటుంది, అందరికీ దూరంగా ఉండాలి. ఈ దూరంగా ఉండే విషయంలోని మీకు ఒక ఆలోచన అయితే వస్తుందండి. మనీ పరంగా ఒక బిజినెస్ విషయంలో కానీ, ఒక జాబ్ విషయంలో కానీ ఒక స్టెబిలిటీ తీసుకోవాలని మీరు అనుకుంటారు. ఎప్పుడైతే ఈ ఆలోచన చేస్తారో ఒక అడుగు ముందుకైతే వేస్తారంట. మీకు తెలియకుండానే ఈ దారిలో వెళ్తారండి. ఆ దారి మీకు రాసి పెట్టిన లైఫ్, అది ఒక డెస్టినీ లాంటిది. అంటే ఇక్కడ మీకు ఆలోచన, డబ్బుపరమైన ఆలోచన వస్తుంది. మనసు కూడా చెప్పేదేంటి, అవమానకరమైన సంఘటనలకి ఒక సమాధానం ఇవ్వాలని. అలా మైండ్, మనసు రెండు ఒకే ఆలోచన ఉండడం వల్ల మీ ప్రతి అడుగు అబాండెన్స్ అయితే చూడబోతున్నారని యూనివర్స్ అయితే చెప్తున్నారు. చూసారు కదా, జీవితంలో అందరి మీద గెలుస్తారు. మీకు అబాండెన్స్ అయితే ఇవ్వబోతున్నారు యూనివర్స్ వచ్చేసి. మీకు ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయిపోయిందండి పాజిటివ్ ఎనర్జీస్. ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో ఏం చెప్తున్నారు తెలుసా? ఈ థర్డ్ పార్టీ వారికి వేరే వారితోటి మాటలు ఎక్కువయ్యాయండి. ఆ మాటలు ఎలా ఉన్నాయంటే, వీరు ఎక్కువ అందరితో మాట్లాడతారనుకుంటా, అందరి విషయాలు తెలుసుకోవాలని. అండ్ కొత్త రిలేషన్ ఏవో స్టార్ట్ చేశారు. అండ్ మీ పర్సన్ గురించి కూడా పెద్ద పట్టించుకోవట్లేదండి. వీరికి ఎక్కువ కమ్యూనికేషన్స్ ఎక్కువైపోయాయి. మీ పర్సన్తో కాకుండా అందరితో అయితే మాట్లాడుతున్నారు. ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుంది అంటే, ఈ థర్డ్ పార్టీ వారు వచ్చేసి వేరే వారితో మాట్లాడుతున్నారు, మీరేమో మీ గురించి అయితే ఆలోచించుకుంటున్నారు. పర్సన్ విషయంలో అసలు వీరికి ఎటువంటి ఏమీ లేదు. వీరికి కెరీర్ పరంగా చూసుకుంటే మాత్రం జీవితంలో అవకాశాలు వస్తాయి, కానీ ఆ అవకాశాలు చేజారిపోతాయండి. వచ్చినట్టే వచ్చి దూరం అయిపోతాయి అన్నమాట. ఈ ఎనర్జీస్ కార్డుకి నేను చూస్తున్నాను. మూడో ఎనర్జీస్ కార్డు ఏంటి, మీకు జీవితంలో రాసి పెట్టేసినవి చాలా ఉంటాయండి, కానీ అవి సమయం బట్టి మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది. ఈ అవకాశాలు మీ మంచి మనసుకి, మీ మైండ్ సెట్కి తగ్గట్టే రావటం అయితే జరుగుతుంది. అంటే ఇక్కడ మంచి ఉంటాయండి, మీరు ఎప్పుడు చెడు వైపు వెళ్ళరు. ఒకవేళ మంచి వచ్చినా మీరు యాక్సెప్ట్ చేయరు, ఎందుకంటే మీలో ఒక స్వార్థం అనేది ఉండదు. ఎంత యూనివర్స్ కూడా మీకు చాలా అవకాశాలు అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. ఒక డబ్బు పరమైన విషయంలో కానీ, అండ్ ఒక మ్యారేజ్ ప్రపోజల్ కానీ, లవ్ ప్రపోజల్ కానీ ఎన్నో అవకాశాలు అయితే ఇస్తారని. జీవితంలో గెలిచేది ఈ విధంగా అయితే ఉంటుందండి. మీ జీవితంలో యూనివర్స్ మీకు ఆఫర్స్ అయితే ఏదో విధంగా ఇవ్వటం అయితే జరుగుతుంది. మీ లైఫ్లోకి న్యూ పర్సన్ పంపించడం కానీ, అలానే మీ సోల్మేట్ తోటి మ్యారేజ్ ఉండటం కానీ, అండ్ మీ లైఫ్లోకి వచ్చేవారు ఎవరైనా సరే ఒక ఫ్రెండ్ పరంగా, తెలిసిన వారి పరంగా ఒక కెరీర్ గ్రోత్ ఉండటం కానీ, సంథింగ్ మీ లైఫ్లో ఒక పర్సన్ వల్ల మీకు గ్రోత్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ మీ సిచ్యువేషన్, మీరు అందరికీ ఎప్పుడైతే దూరంగా ఉండాలనుకుంటారో మీ ఒంటరితనంలో ఒక పర్సన్ అయితే పరిచయం అవడం అయితే జరుగుతుంది. వీరి వల్ల మంచి అయితే జరుగుతుందండి. యూనివర్స్ చెప్పేది ఏంటంటే, మీకు మంచి మంచి అవకాశాలు అయితే ఇవ్వబోతున్నారని. అంటే ఇక్కడ యూనివర్స్ బ్లెస్సింగ్స్ అయితే మీకున్నాయి. మరి ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో ఏం జరుగుతుందంటే, థర్డ్ పార్టీ వారి లైఫ్లో మీ పర్సన్ కాక అనదర్ పర్సన్ కూడా ఉన్నారు. అంటే లైఫ్ని బ్యాలెన్స్ చేస్తున్నారన్నమాట. ఇక్కడ మీ పర్సన్ని, ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని ఎలా పట్టించుకోలేదు, ఈ థర్డ్ పార్టీ వారు కూడా మీ పర్సన్ని పట్టించుకోవట్లేదు. అండ్ కోపాన్ని చిరాకు, ప్రేమని, అంటే ప్రేమ కాస్త కోపం చిరాకుగా మారిపోయింది. వాళ్ళ లైఫ్లో దూరమైన వారి గురించి అయితే ప్రేమ అయితే పెంచుకున్నారు. అంటే ఇప్పుడు ఈ పర్సన్ వచ్చేసి ఒక కన్ఫ్యూజన్ అయితే ఉందండి. ఈ కన్ఫ్యూజన్ ఏంటి, మీ పర్సన్ని ఎలా వదిలించుకోవాలి, అండ్ వారికి ఇష్టమైన వారితోటి వారి ఎమోషన్స్, ఫీలింగ్స్ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అన్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తున్నాయి. మీ పరంగా అయితే కెరీర్లో అయితే గ్రోత్ కనిపిస్తుంది. ఏవో మంచి మంచి అవకాశాలు వస్తున్నాయండి. ఒక లవ్ కావచ్చు, ఒక మ్యారేజ్ ప్రపోజల్ కావచ్చు, కెరీర్లో కూడా ఒక అబాండెన్స్, ఆ పర్సన్ వల్ల మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. సిచ్యువేషన్స్ అయితే అలా కనిపిస్తున్నాయి. ఈ రీడింగ్ ఎవరికైతే రిజొనేట్ అవుతుందో వారే తీసుకోండి, ఎందుకంటే మీ లైఫ్లో ఒక యూనివర్స్ ఒక పర్సన్ అయితే పంపించడం అయితే జరుగుతుంది. మరి ఈ థర్డ్ పార్టీ వారితో మీ పర్సన్ హ్యాపీగా ఉంటారా అంటే, ఈ థర్డ్ పార్టీ వారు లైఫ్లో వేరే వారైతే ఉన్నారండి. ఇక్కడ మీ పర్సన్ అయితే ఇంకా మీ సిచ్యువేషన్ ఎలా ఉండేది అలా మారిపోతాం అయితే జరుగుతుంది. క్లారిఫికేషన్స్ కూడా చూద్దాం.
చూడండి, ఇది ఈ ఎనర్జీస్ కార్డుకి, ఇది ఇక్కడ అంటే ఇక్కడ చూడండి. వీరు వచ్చేసి డెత్ కార్డ్ ఎనర్జీస్ అంటే మీ విషయంలో చూడండి, ద హెరోఫెంట్ ఎనర్జీస్ కార్డ్ అయితే వచ్చింది కదా. హెరోఫెంట్ ఎనర్జీస్ కార్డ్ అంటే డివైన్ బ్లెస్సింగ్స్ అయితే మీకు చాలా ఉందండి. అంటే మీరు ఒక రిలేషన్షిప్ పరంగా ఒక రెస్పెక్ట్ అనేది మీకు ఉంది. అంటే మీరు ఒక బంధాన్ని గౌరవిస్తారు. జీవితంలో ఒక తప్పుదారి పట్టాలని, తప్పుడు ఆలోచనలు కానీ, ఎదుటివారి మాటలు పట్టించుకోవడం కానీ ఇలాంటి ఏమీ చేయరు. ఎందుకంటే బంధాన్ని కాపాడుకోవాలనే ఆలోచన మీకు ఉంది, కానీ పాడు చేసుకోవాల్సిన ఆలోచన మీకైతే లేదు. జీవితంలో ఒక బంధం విషయంలో మీరు గెలుచుకోవాలనుకుంటున్నారు. డివైన్ అయితే మీకు బ్లెస్సింగ్స్ అయితే ఇస్తున్నారండి. మరి ఇక్కడ డెత్ కార్డ్ ఎనర్జీస్ చూసారు కదా. ఇప్పుడు ద ఎంప్రెస్ అంటే ఒక ప్రేమ లాంటిదండి. ఆ ప్రేమ ఎలా మారిపోతుందంటే ఒక ఎండ్ అయిపోతుంది అనమాట. వీరి లైఫ్లో ఒక తల్లి పాత్ర కనిపిస్తుంది అండ్ అనదర్ రిలేషన్ కూడా కనిపిస్తుందండి. వీరు వచ్చేసి వీరి విషయంలో ఒక ఎండింగ్ సీజన్ అయితే కనిపిస్తుంది అనమాట. ఒక తల్లి పరంగా చూసుకుంటే ఒక కాలం అయిపోతుంది అండ్ ఒక రిలేషన్ పరంగా చూసుకుంటేనేమో ఈ రిలేషన్ అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట. ఇంకా మీ విషయంలో ఈ సెకండ్ వన్ ఎనర్జీస్ కార్డ్ 3 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది కదా. మీ లైఫ్లోకి అయితే న్యూ పర్సన్స్ అయితే వస్తారండి. వారు మీ సోల్మేట్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, సంథింగ్ ఏదో ఒక డిస్కషన్ అయితే జరుగుతుంది. అంటే మీకు తెలియని వారు మీతో మాట్లాడడం అండ్ మీ సిచ్యువేషన్ అర్థం చేసుకుని మీకు కెరీర్ గ్రోత్ విషయంలో హెల్ప్ చేయడం, సంథింగ్ ఏదో అయితే జరుగుతుంది. వీరి వల్లే మీకు అబాండెన్స్ అయితే రావటం అయితే జరుగుతుంది. ఇక్కడ చూశారు కదా. వీరి విషయంలో ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో కింగ్ ఆఫ్ సార్ట్స్ అంటే ఇక్కడ మీ పర్సన్ విషయంలో వారు ఒక నిర్ణయం అయితే తీసేసుకున్నారండి. ఈ థర్డ్ పార్టీ వారు వచ్చేసి వేరే వారితో ఎక్కువ మాట్లాడుతున్నారు. ఆ మాటలు కాస్త ఇష్టంగా పెంచుకుంటున్నారు. ఇక్కడ మీ పర్సన్ విషయంలో మాటలు తగ్గడం ఇలా చేస్తున్నారు అనమాట. కింగ్ ఆఫ్ సార్ట్స్ అంటే మాటలు తగ్గించుకోవడం అండ్ రిలేషన్ కట్ చేసుకోవాలన్న ఆలోచన అయితే కనిపిస్తుందని ఇక్కడ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ అలానే 3 ఎనర్జీస్ కార్డ్ ఇక్కడ మీకు చాలా ఆఫర్స్ అయితే వస్తాయి కదా. మీకు ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంటుందండి. ఇక్కడ మీ పర్సన్కి మీరు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇంకా మీకు హోప్ అయితే ఉంటుంది. ఇవి యాక్సెప్ట్ చేస్తే మీ పర్సన్ మీకు దూరం అయిపోతారేమో, కొన్ని రోజులు ఆలోచిద్దాం, ఇలా ఆలోచన అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారా రారా అన్న కన్ఫ్యూజన్, ఇక్కడ తీసుకునే లైఫ్ వల్ల మళ్ళీ ఇబ్బందులు ఏమో ఎదుర్కొంటారేమో అని మీరైతే ఆలోచిస్తారు. ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంటుందండి. ఏ కన్ఫ్యూజన్ ఉన్నా సరే మీకు క్లారిటీ అయితే ఉంటుంది. జీవితం మీద మీకు రాసి పెట్టిందే జరుగుతుంది. మీరు అనుకున్నది జరుగుతుందో లేదో కానీ మీకు రాసి పెట్టేస్తున్నాయండి కొన్ని విషయాలు. ఆ విషయంలో మీకు కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. ఇక్కడ చూశారు కదా. వీళ్ళు బ్యాలెన్స్ చేసుకున్నారు కదా లైఫ్. మీ పర్సన్ విషయంలోనే, అనదర్ పర్సన్ విషయంలోనే. ఇక్కడ మీ పర్సన్ అయితే పట్టించుకోవట్లేదండి. వారి లైఫ్లో వారి ఇష్టం అన్నట్టు. అంటే వారి లైఫ్లో వేరే వారైతే ఉన్నారు, వారి మీదే ఎక్కువ మిస్సింగ్ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ మీ పర్సన్ విషయంలో వారు ఏ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మీ జీవితంలో మీ పర్సన్ మీకు దూరం అయ్యాక డివైన్ బ్లెస్సింగ్స్ వల్ల మీరు ఒక అబాండెన్స్ అన్నది, ఒక స్టెబిలిటీ లైఫ్ అయితే మీకు ఉండబోతుంది. స్టెబిలిటీ లైఫ్ అంటే జీవితంలో ఒక లాస్ సిచ్యువేషన్ నుండి మీకు జీవితం అయితే నేర్పిస్తుందండి. అంటే మీరు కష్టంలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. గాడ్ ఏం చేస్తారంటే మీ లైఫ్లోకి ఏదో ఒక రూపంలో ఒక పర్సన్ పరిచయం చేయడం, వారి వల్ల మీ లైఫ్లో ఒక గ్రోత్ అనేది ఉండటం, సంథింగ్ ఏదో అయితే జరుగుతుందండి. ఈ విషయంలో మీకు ఒక ఆర్థికపరమైన విషయంలో మీరు నిలదొక్కుకోబోతున్నారు. యూనివర్స్ మీ లైఫ్లో జరిగే సిచ్యువేషన్ ఇది. అండ్ ఈ థర్డ్ పార్టీ వారి గురించి మాట్లాడుకుంటే, ఈ థర్డ్ పార్టీ వారి లైఫ్లో వేరే థర్డ్ పార్టీ వారైతే ఉన్నారు. మీ పర్సన్ వీరి వల్ల అయితే బాధపడతారండి. ఇప్పుడు మీరు ఎలా బాధపడ్డారో ఇప్పుడు మీ పర్సన్ వీరి వల్ల అయితే బాధపడుతున్నారు. అంటే ఈ థర్డ్ పార్టీ వారు వచ్చేసి అంత నికరమైతే కాదు. వీరి లైఫ్లో ఆల్రెడీ వేరే పర్సన్ ఉన్నారు. న్యూ పర్సన్ కావచ్చు, వారి పాస్ట్ పర్సన్ కావచ్చు. మీకు వారికి చాలా డిఫరెన్సెస్ ఎలా ఉన్నాయో తెలుసా. మీరైతే లైఫ్లో ఎదుగుదల చూస్తున్నారు. మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో మీరు బాధపడేవారు చూడు, అలాంటి రోజులైతే చూడబోతున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఎనర్జీస్లో ఇక్కడ మీ పర్సన్కి ఎవరి మీద ఎక్కువ ప్రయారిటీ కానీ ఇంపార్టెన్స్ కానీ ఏ విధంగా ఉండబోతున్నాయో రీడింగ్ చూద్దామండి. అంటే ఇక్కడ మీ పర్సను మిమ్మల్ని దూరం చేసుకున్నాక వారి మనసులో ఏమైనా రిగ్రెట్ ఫీల్ ఉందా, అలానే ఈ థర్డ్ పార్టీ వారు ప్రవర్తించే దానిలో మీ పర్సన్కి వీరి మీద ఎటువంటి ఇంప్రెషన్ ఉంది, వీటికి సంబంధించి ఎనర్జీస్ అయితే చూద్దామండి. ఇవి సఫర్స్ చేసి
3 ఎనర్జీస్ కార్డ్స్ ఇక్కడ ఉంచుతాను మీకు సంబంధించి. అంటే మీ పర్సన్ మనసులో మీ మీద ఉండే ఇంప్రెషన్, అలానే ఈ థర్డ్ పార్టీ వారి గురించి మీ పర్సన్ మనసులో ఉండే ఇంప్రెషన్ అనమాట. ఇవి సఫర్స్ చేసి 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉంచుతాను. యూనివర్స్ చూసే వ్యూవర్స్ గురించి వారి పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ తెలియచేయగలరు. చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ గురించి తెలియచేయగలరు. వాటి అదే పడింది. మీ పర్సన్ మీ విషయంలో వారికి ఎటువంటి ఎమోషన్స్ ఫీలింగ్స్ ఉన్నాయి? త్రీ ఆఫ్ సార్ట్స్, రిగ్రెట్ ఫీల్ అయితే ఉందండి. 4 ఆఫ్ ఫ్యాండ్స్, రీయూనియన్ ఆలోచన అయితే కనిపిస్తుంది. కింగ్ ఆఫ్ సార్ట్స్, ఇదిగోండి 6 ఆఫ్ కప్స్. ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారంటే, ఇదిగోండి ఎనర్జీస్ కనిపిస్తున్నాయి కదా, బాటమ్ ఆఫ్ డెక్ ఎలా ఉంది, ఇన్ని ఎనర్జీస్ వచ్చాయి బాటమ్ ఆఫ్ డెక్లో. మీకు ఒక క్లారిటీ రావాలి కదా. ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టే కదా వెళ్ళిపోయింది. థర్డ్ పార్టీ వారి మీద ఇంట్రెస్ట్ ఉండో ప్రేమ ఉండో మీకు నమ్మక ద్రోహం అయితే చేశారు. ఈ నమ్మక ద్రోహం చేసిన వారు చాలా సంతోషంగా ఉన్నారనుకుంటున్నారు. ఇక్కడ మీ పర్సన్ మనసులో అయితే నమ్మక ద్రోహం చేశారని ఒప్పుకుంటున్నారండి. మీకు క్షమాపణ కూడా చెప్తున్నారు. ఒక రిగ్రెట్ ఫీల్ కూడా ఉంది. మిమ్మల్ని కాదనుకుని వేరే వారిని మ్యారేజ్ చేసుకున్నారు. ఆ మ్యారేజ్ చేసుకున్న విషయంలో వారు సంతోషంగా లేరని, అండ్ అక్కడ వారితోటి ఈ బంధం గురించి మీ పర్సన్ మిమ్మల్ని వదులుకోవడం అయితే జరిగింది. ఇక్కడ వీరితో రిలేషన్ కట్ చేసుకుని మీతో మళ్ళీ రీయూనియన్ కావాలని అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారు, ఇక్కడ మీకు క్షమాపణ చెప్పి మీకు రీయూనియన్ కావాలని ఇప్పుడు మీ పర్సన్కి ఒక క్లారిటీ తీసుకోవడం. అంటే మీరు వారికి రైట్ పర్సన్ అని ఒక నిజం అయితే తెలుసుకున్నారు. అంటే ఇక్కడ వేరే లైఫ్ గురించే కదా మీ నుండి సపరేట్ అయిపోయి జీవితం చూసుకున్నారు. కానీ ఇప్పుడు మీ పర్సన్ కోరుకునేది ఏంటంటే మీరు వారి నుండి దూరం అవ్వకూడదు, మీరు వారిని దూరం చేయకూడదు అన్న ఎమోషన్స్ ఫీలింగ్ అయితే కనిపిస్తున్నాయి. అంటే మీకు చాలా కోపం అయితే ఉంది కదా మీ పర్సన్ మీద. ఇప్పుడు మీ పర్సన్ బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్లో చూసారు కదా, 6 ఆఫ్ కప్స్, పాస్ట్ లైఫ్ గురించి ఆలోచిస్తున్నారు. ద టవర్ కార్డ్ ఎనర్జీస్ అంటే మిమ్మల్ని అనవసరంగా దూరం చేసుకున్నామే అన్న ఫీలింగ్ అయితే కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మీతో కాంటాక్ట్లోకి రావాలని ట్రై చేస్తున్నారు. అంటే ఇక్కడ మీతో మాట్లాడాలని ప్రయత్నాలు అయితే చేస్తున్నారండి. మీ పర్సన్ వచ్చేసి ఒంటరిగానే ఉన్నారండి. మీ విషయంలో అసలు ఏం జరుగుతుంది ప్రతిదీ తెలుసుకున్నారు, ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. అంటే ఇక్కడ మీతో మాట్లాడాలి, వారి మనసులో ఉన్న ప్రపోజల్ మీకు ఇవ్వాలి. చూసారు కదా 2 ఆఫ్ కప్స్ ఎనర్జీస్. అంటే ఇక్కడ మీ పర్సన్ మీకు లవ్ ఆఫర్ చేస్తున్నారండి. మళ్ళీ రీయూనియన్ ప్రపోజల్ అయితే ఇస్తున్నారు. మీరంటే చాలా ఇష్టం చూపిస్తున్నారు. ఎక్కువ మీ పిక్స్ చూస్తున్నారు, మీ మాటలు వినాలని, మీకు సంబంధించిన పోస్టులు చూడడం, సంథింగ్ ఈ మిమ్మల్ని అయితే ఫాలో అవుతున్నారు. స్పై ఎనర్జీస్ కార్డ్ వచ్చింది. ఇక్కడ మీకు అన్ఎక్స్పెక్టెడ్గా ఫోన్ కానీ మెసేజ్ కానీ రావచ్చండి మీ పర్సన్ నుండి. ఈరోజు ఎనర్జీస్ ఏ విధంగా వచ్చాయంటే, మీ పర్సన్ మీకు ఏం ప్రపోజల్ ఇస్తున్నారంటే, ఎక్కువగా మొత్తం మీరు కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారైతే ఇక్కడ మీ పర్సన్ పాస్ట్ లైఫ్ ఎనర్జీస్లో ఉన్నారండి. అంటే మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు, మళ్ళీ రీయూనియన్ కావాలనుకుంటున్నారు. మీ మీద అన్కండిషనల్ లవ్ అయితే చూపిస్తున్నారు అనమాట. అంటే మీరు ఈ రాశి వారు కాబట్టి మీ పర్సన్ ఏ రాశి వారైనా మీరు తీసుకోవచ్చు. అంటే ఇక్కడ రీయూనియన్ అయితే మీకు ఉందండి. ఎవరికి కర్కాటక, వృశ్చిక, మీన రాశి వరకు అయితే రీయూనియన్ అయితే ఉంది. మీ పర్సన్కి మీ మీద ఎమోషన్స్ ఫీలింగ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే వారి నుండి మీరు ఎక్స్పెక్ట్ చేసే లవ్ అయితే త్వరలో అయితే రాబోతుంది. మేబీ 2 మంత్స్లో అయితే రాబోతుందండి. జూన్లో అయితే రీయూనియన్ అయితే ఉంటుంది. 2 మంత్స్లో కానీ వారు మీకు కనిపించడం కానీ లవ్ ఆఫర్ చేయడం కానీ సంథింగ్ ఏదో జరుగుతుంది మీ లైఫ్లో. నెక్స్ట్ వచ్చేసి మీరు మేషం, సింహం, ధనుసు రాశి వారు కదా, మీ పర్సన్ నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ వస్తుందండి అన్ఎక్స్పెక్టెడ్గా. మేబీ ఒక 2 డేస్లో అయినా రావచ్చు.
ఒక 4 వీక్స్లో కూడా రావచ్చండి. 4 వీక్లో కూడా రావచ్చు. మీ పర్సన్ నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ ఎవరు మేషం, సింహం, ధనుసు రాశి వారికి మీ పార్ట్నర్ నుండి అన్ఎక్స్పెక్టెడ్గా ఫోన్ కానీ మెసేజ్ కానీ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు వృషభ, కన్య, మకర రాశి వారైతే మీ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారండి. మీ విషయంలో ఒక నిర్ణయం అయితే తీసుకున్నారంట. ఆ నిర్ణయం ఎలా ఉంటుందంటే వారి మనసులో ఏదో ఆఫర్ చేయాలనుకుంటున్నారండి. అంటే ఇక్కడ రిలేషన్ కట్ చేసుకోవాలని అయితే ఆలోచన అయితే లేదు. మీరు వారికి దూరంగా ఉండకూడదు, దూరం అవ్వాలని అనుకోవడం లేదని వారి మనసులో ఉద్దేశం అండి. మీ మీద ఇష్టమైతే చూపిస్తున్నారు. నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కాడు మీరు మిథున, తుల, కుంభరాశి కదా. ఇక్కడ మీ పర్సన్ వేరే రిలేషన్లోకి వెళ్ళిపోయి లేదంటే మిమ్మల్ని మోసం చేసి వేరే రిలేషన్లోకి వెళ్ళిపోయినాక అక్కడ థర్డ్ పార్టీ వారితో సంతోషంగా ఉన్నారా అంటే లేదండి, అక్కడ రిలేషన్ క్లోజ్ అయిపోయింది. అండ్ మీ రిలేషన్ క్లోజ్ అయిపోయింది కాస్త మళ్ళీ రీకనెక్ట్ అయితే అవ్వబోతుంది. ఇక్కడ మీ పర్సన్ మళ్ళీ మీ ఆలోచనలు అయితే మొదలయ్యాయి. మీ గురించి తెలుసుకుంటున్నారు, మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తున్నారు, మీ పిక్స్ చూస్తున్నారు, సోషల్ మీడియాలో మీరు ఏం చేస్తున్నారో అవన్నీ చూస్తున్నారు. మేబీ ఇది నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనుకుంటా. అన్ఎక్స్పెక్టెడ్గా వారి నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ వస్తుంది. మీ మీద అయితే ఇష్టమైతే చూపిస్తున్నారు. ఇక్కడ మీ మీద ఉండే ఎమోషన్స్, ఫీలింగ్స్ అండి. ఇక్కడ థర్డ్ పార్టీ వారి గురించి వారి ఎమోషన్స్, ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ వారి మీద ఉండే ఎమోషన్స్, ఫీలింగ్స్ గురించి ఎనర్జీస్ అయితే చూద్దామండి. ఇవి సఫల్ చేస్తున్నాను. సఫల్ చేసి 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉంచుతాను. మీ పర్సన్కి వీరి మీద ఉండే ఎమోషన్ అంటే ఎంతవరకు ఇంప్రెషన్స్ ఉన్నాయో చూద్దాం. కింగ్ ఆఫ్ వ్యాండ్స్, అట్రాక్షన్ కనిపిస్తుంది. ఎంపరర్ ఎనర్జీస్ ఉంది. ఇదిగోండి బాటమ్ ఆఫ్ డెక్. అయిపోయింది ఎనర్జీస్. ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ఈ థర్డ్ పార్టీ వారు ఎక్కువ హర్ట్ చేస్తున్నారంటండి. అంటే వీరికి నమ్మక ద్రోహం చేస్తున్నారని అర్థమైపోయింది మీ పర్సన్కి వీరి విషయంలో. అండ్ అంటే ఈ థర్డ్ పార్టీ వారి లైఫ్లో ఎవరో ఒక న్యూ పర్సన్ వచ్చారని అండ్ వారి వల్లే వీరు హర్ట్ చేస్తున్నారని తెలిసింది. కొంచెం ఎమోషనల్గా మీ పర్సన్ అయితే బాధపడుతున్నారంట. అండ్ వీరికి దూరంగా ఉండాలని ఆలోచన అయితే చేస్తున్నారు. అంటే వీరి మధ్యన డిస్టెన్స్ అయితే పెరుగుతుందండి. ఈ డిస్టెన్స్ ఎక్కడి వరకు వచ్చిందంటే వీరు విడిపోయే వరకు రావటం అయితే జరిగింది. అంటే చెప్పాను కదా మొదటి థర్డ్ పార్టీ వారు వచ్చేసి మీ పర్సన్కి దూరం అవ్వాలి అనుకుంటున్నారు. ఇక్కడ మీ పర్సన్ కూడా వారికి అర్థమైంది ఏంటి అంటే ఈ థర్డ్ పార్టీ వారు వచ్చేసి ఒక లగ్జరీ లైఫ్ కావాలని కోరుకుంటున్నారని అండ్ మీ పర్సన్ విషయంలో మూవ్ ఆన్ అయిపోతున్నారని. జస్టిస్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఇక్కడ విడిపోతున్నారండి. ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారంటే కర్మ అన్నది తిరిగి రావటం. ఇక్కడ మీ లైఫ్లో మీ పర్సన్ మీకు వచ్చి ఎలా పరిచయం అయ్యారో ఒక రిలేషన్ పరంగా ఒక మ్యారేజ్ పరంగా మీతో ఎంత మంచిగా ఉండి మీకు ఎలా దూరం అయ్యి నమ్మక ద్రోహం చేసి వెళ్ళారో ఈ థర్డ్ పార్టీ వారు కూడా అలానే మీ పర్సన్ విషయంలో చేస్తున్నారని ఇప్పుడు మీ పర్సన్కి అర్థమైంది ఏంటంటే కర్మ అన్నది వదలదు, ఏం చేస్తే అదే తిరిగి వస్తుందని మీ పర్సన్ అయితే అంటున్నారండి. సిచ్యువేషన్ అయితే ఇలా ఉన్నాయి. ఇక్కడ ఈ పర్సన్ మీద ఇంప్రెషన్ ఏంటంటే వీరు అంత మంచివారు కాదని ఎదుటి వాళ్ళు అట్రాక్ట్ చేస్తారు. అంటే ఒక ఎనర్జీస్ ఎలా ఉందంటే ఎదుటి వాళ్ళు ఆకట్టుకుంటారండి. వీరి మనసులో ఎమోషన్స్, ఫీలింగ్స్ ఏమీ ఉండవు. మీ పర్సన్కి వీరి మీద ఉండే ఇంప్రెషన్ ఏంటంటే ఒక అనుమానం అనేది పెంచుకుంటున్నారు. అంటే ఈ థర్డ్ పార్టీ వారి మీద ఎంత వ్యామోహం, ఇష్టం ఉందో ఇప్పుడు ద ఎంపరర్ ఎనర్జీస్ కార్డులో మారిపోయింది. అంటే కోపం పెంచేసుకున్నారండి. వీళ్ళు చేసే పనులు నచ్చట్లేదు, వీరి మీద కోపం ఎక్కువైపోతుంది, ఇలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. వీరొక వ్యసన పరులని, వీరికి లేని అలవాట్లు లేవని ఇప్పుడు అర్థమైంది మీ పర్సన్కి. అంటే ఇప్పుడు ఈ పర్సన్ మీద ఎటువంటి ఇంప్రెషన్ అయితే లేదు, బ్యాడ్ ఇంప్రెషన్లో అండ్ వీరి మీద కోపం అయితే పెంచుకుంటున్నారండి. ఎందుకంటే థర్డ్ పార్టీ వారు చేసే పనులు వారిని హర్ట్ చేసేలాగా వారికి మీ పర్సన్కి అర్థమవుతుంది. వారు ప్రవర్తించే తీరులో ఏదో గమనిస్తూనే ఉన్నారు. ఆ గమనించడంలో ప్రతి సిచ్యువేషన్ వారికి అర్థమైంది ఏంటి అంటే ఈ థర్డ్ పార్టీ వారి లైఫ్లో ఎవరు రావటం అయితే జరిగింది. ఈ థర్డ్ పార్టీ వారు మేబీ వీరి గురించి ఏదో తెలుసుకోవడం అయితే జరిగిందండి. ఇంటిమేసీ విషయంలో తెలుసుకోవడం కానీ సంథింగ్ ఏదో జరిగింది. ఇక్కడ దూరం అయితే పెరిగింది. అండ్ జడ్జిమెంట్ ఏంటంటే మీ పర్సన్ వీరిని వదిలేయాలని ఆలోచన వచ్చింది. ఈ థర్డ్ పార్టీ వారు కూడా వచ్చేసి
వదిలించుకోవాలని ట్రై చేస్తున్నారు. ఈ థర్డ్ పార్టీ వారి మీద ఇంప్రెషన్ ఏంటంటే వీరు ఒక మనీ మైండెడ్ పర్సన్ అని. అంటే మీ పర్సన్ అనుకున్నట్టు అంత మంచివారు కాదు. ఒక డబ్బుపరమైన విషయంలో ఈ ఈ థర్డ్ పార్టీ వారి గురించి మోసపోవడం జరిగింది, లేదా మీ పర్సన్ మోసపోవడం అయితే జరిగింది. అంటే ఇప్పుడు ద స్టార్ కార్డ్ ఎనర్జీస్ అంటే ఈ థర్డ్ పార్టీ వారు ఎంత అనుకువైన వారో, ఎంత మంచివారో, వీరి లైఫ్లో అసలు ఏం జరిగిందో ప్రతి తెలుసుకున్నాకే వీరి నుండి విడిపోవాలని అయితే అనుకుంటున్నారని మీ పర్సన్ అయితే అంటున్నారు. ఇక్కడ ఎనర్జీస్ బట్టి నేను రీడింగ్ ఇచ్చానండి. ఎందుకంటే ఇక్కడ మీ ఎదురుగానే సఫల్ చేసి ప్రతిదీ ఎనర్జీస్ కార్డ్ ప్రశ్నపరంగానే తీశాను. చూసారు కదా, మీకు ఒక డౌట్ వస్తుంది కదా, మీ గురించి ఆలోచిస్తున్నారంటే 6 ఆఫ్ కప్స్ ఎనర్జీస్ అంటే పాస్ట్ లైఫ్ గురించి. అంటే మీ మీద గుడ్ ఇంప్రెషన్ అయితే ఉందండి. ఇప్పుడు మళ్ళీ మీ పర్సన్ మీ గురించి ఏమంటున్నారంటే మీరు వారిని కాదనకూడదు, మీరు వారిని యాక్సెప్ట్ చేయాలి, వారి క్షమాపణ చెప్పినా మీకు ఎటువంటి కోపం లేకుండా ఉండాలని మీ పర్సన్ అయితే కోరుకుంటున్నారండి. రిగ్రెట్ ఫీల్ అయితే ఉంది మీ పర్సన్కి మీ విషయంలో రిగ్రెట్ ఫీల్ అయితే ఉంది. అండ్ ఈ థర్డ్ పార్టీ వారు వచ్చి ఒక వ్యసనపరులు మంచివాళ్ళు కాదని వారికి అయితే తెలిసింది. యూనివర్స్ కూడా చెప్పేది ఏమిటంటే మీ విషయంలో ఏం జరుగుతుందో చెప్పారు. అంటే మీకు లైఫ్ గ్రోత్ అయితే ఉంటుందండి. ఈ థర్డ్ పార్టీ వారి లైఫ్లో ఏం జరుగుతుంది, వారు ఏ వేలో వచ్చారో ఆ వేలో వెళ్తున్నారు, కానీ వారి జీవితంలో ఎటువంటి పర్పస్ ఉందో కూడా వారికి తెలియదండి. ఒక వ్యామోహం వ్యసనాలు వేలోనే వెళ్ళిపోతున్నారు. ఒక పాత అనేది వారి లైఫ్ అలా ఉంది. మీ లైఫ్ ఏంటి, అబాండెన్స్ లైఫ్ అండి. అంటే జీవితంలో మీరు చాలా నేర్చుకున్నారు. ఆ నేర్చుకున్న దానిలో యూనివర్స్ మీకు ఇచ్చే ఆఫర్ మంచి అవకాశాలండి. కానీ ఇక్కడ మీరు మీ మంచి మనసుకి, మంచి ఆలోచనలకి డివైన్ కూడా మీకు గిఫ్ట్ రూపంగా మీ పాస్ట్ పర్సనే, అంటే మిమ్మల్ని కాదనుకున్నవారు, మిమ్మల్ని మోసం చేసిన వారే మళ్ళీ మీతో మాట్లాడేలా చేయటం కానీ, అండ్ వారి నుండి మీకు ప్రేమ అందడం కానీ సంథింగ్ ఏదో అయితే జరుగుతుంది. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్. ఇక్కడ ఎనర్జీస్ బట్టి నేను రీడింగ్ ఇచ్చాను. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. ఒక చిన్న విషయం చెప్పాలండి, నేను మైక్ మంచిది తీసుకుంటున్నాను. ఆల్రెడీ 3 టైప్స్ ఆఫ్ మైక్స్ అయితే వాడుతున్నాను, అయినా రిజల్ట్ ఏం బాగాలేదు. ఇంకా వేరే మైక్ అయితే కొంచెం కాస్ట్ సంబంధించి తీసుకుంటున్నారు. మరి అది కూడా ఎలా ఉందో చూడాలి. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడ ప్రేస్ జరుగుతున్నాయి. అది మాకు చాలా దూరం అండి, మాకు అక్కడికి సంబంధం లేదు. కానీ ఎక్కువ లౌడ్గా పెడతారండి సాంగ్స్ గట్ట. ఒక రోజున కాదు, వారు ఎప్పుడు పెడతారో తెలీదు. డే టైం అలానే ఉంటుంది, ఈ టైంలో కూడా అలానే ఉంటుంది. మనం నైట్ టైం ఒక 12, 11, 2 ఆ టైంలో చేస్తే ఆ టైంలో ఎనర్జీస్ అన్నది చేయకూడదండి, రీడింగ్ చేయకూడదు. ఆ టైంలో అస్సలు చేయకూడదు. అందుకే నేను ఆ టైంలో చేయను. ఏ రోజుకి ఆ రోజే రీడింగ్ చేసి వెంటనే పోస్ట్ చేసేస్తాను. ఎప్పుడు కూడా నేను పెండింగ్స్ అయితే ఉంచనండి. ఇప్పుడు ఈ టైంలో నేను రీడింగ్ చేస్తాను, వెంటనే పోస్ట్ చేసేస్తాను అనమాట. అంటే ఈరోజు నేను రీడింగ్ చేసేసి మన్నాడు పోస్ట్ చేయడం అలాంటివి ఏం చేయను. ఎప్పటికప్పుడే ఎనర్జీస్ అన్నది రీడ్ చేయడం, వెంటనే డౌన్లోడ్ చేసేయడం, అంతే నా పని. ఇప్పుడు సడన్గా నేను రీడింగ్ స్టార్ట్ చేశాను అనుకోండి, ఏదో ఒకటి చుట్టూ డిస్టర్బెన్సెస్ రావడం అయితే జరుగుతుంది. కొంచెం ఓపిక పట్టండి, నేను కొంచెం ఇంప్లిమెంట్ చేసుకుంటాను. అంటే వాయిస్ సంబంధించి చుట్టూ ఏ డిస్టర్బెన్స్ లేకుండా కొంచెం దాని మీద కూడా ఫోకస్ చేసి హార్డ్ వర్క్ అయితే చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.